తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అన్నారు. మరి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అన్నారు. అంటే మీరు మాట్లాడితే మీరు చేసే పనులు ఏదైనా ఉంటే అది తప్పు కాదు, పక్కనోడు చేస్తే తప్పులన్నా. అంటే నాకు అర్థం కావట్లా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం చూడండి, రైతు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు, రైతు మెడకు ఉరితాళ్ళు వెయ్యవద్దు. అంటే స్మార్ట్ మీటర్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిని. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అంటే దానివల్ల ఏదో ప్రజలకి ఏదో న్యాయం జరిగిపోతున్నట్టు అంటే ఈయన చెప్పిన విధానం. అంటే ఇదెక్కడ రెండు నాలుకల ధోరణి అని అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయమా? ఇంత అన్యాయంగా మాట్లాడుతూ పైపెచ్చిన ఈ 5 నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి. 57,000 కోట్ల రూపాయలు. ఇదే అసెంబ్లీలో 5 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు నోటుకొచ్చిన మాటలు చెప్పారు. అప్పులు చేసేసారు 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లని. మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,75,000 కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు. అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి? ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు. మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఊరూరా ప్రచారం చేశారు. ఏమని ప్రచారం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇస్తాము, కరెంటు ఛార్జీలు అనేవి పెంచమని చెప్పేసి నేరుగా చెప్పిన మాట ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన గెలిచిన తర్వాత మాకున్న లెక్కల ప్రకారం ఆయన 11,000 కోట్ల పైమాటే పెంచేదానికి ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు.